సరే మిల్లెట్స్ రకాలు అన్ని రకాలు అక్కడ చెట్ల మీద ఆ లోయల్లో పండిన వంట ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నారు. ఇదైతే వాళ్ళు వాడిన పనిముట్లంట. అంటే ఇక్కడ వాళ్ళకి అవసరం అయినప్పుడు మనం ఇప్పుడు మన నైఫ్స్ అని, సిజర్స్ అని, లేకపోతే ఫుడ్ స్టోరేజ్ కానీ గంపలు అలాంటివన్నీ, అండ్ గ్రైండర్, ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి కదా, అలా కాకుండా దంచడానికి, లేకపోతే వాటి పేర్లు అయితే నాకు తెలియదు కానీ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ అక్కడ రకరకాలవన్నీ చూడొచ్చు. ఒక పాత గిరిజనులు లేకపోతే ఒక పాత కాలం నాటి ఇల్లులు ఎలా ఉంటాయి అవన్నీ సెటప్ చూడాలంటే ఈ అరకు ట్రైబల్ మ్యూజియంకి వెళ్తే మీకు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఆదివాసీస్ దేవాలయం ఏముంది, పద చూద్దాం, పద. ఏమేమి ఉన్నాయి చెప్పు. నో, ఇట్స్ నాట్ ఇన్ వరల్డ్ వార్. ఇవి చూడు లోచన్, ఇవేంటి? యా, పీపుల్ ఆర్ హంటింగ్. అగో ఫ్రూట్స్, హనీ అక్కడ ఉంది కదా, అక్కడ పైన చూడు మష్రూమ్స్ కట్ చేస్తున్నారు. సపోటా, కస్టర్డ్ యాపిల్ వచ్చింది. There's another one. What is that? This is farming. Yeah. I thought they were just picking rice. Yeah. అది వస్తది కదా, ఇక్కడ నుండే మనకి రైస్ వస్తది. What is this? They're shopping. They're shopping. ఇక్కడైతే మార్కెట్ అని లేకపోతే పనిముట్లని రకరకాలు ఉన్నాయండి. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే ఆ మనుషుల్ని చూస్తే నిజంగా వాళ్ళు అక్కడ కూర్చొని పని చేస్తున్నారేమో అనిపిస్తుంది, అంతేగాని ఒక బొమ్మల్ని పెట్టారు అన్నట్టయితే అనిపించదు. చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ, ఆ కూరగాయల మార్కెట్ కానీ చూడండి, కాళ్ళతో సహా నిజంగా న్యాచురల్ మనిషిని, అంటే రియల్ మనిషిని చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట ఈ మ్యూజియం. అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ గా అరకు వెళ్తే విజిట్ చేయాల్సింది.